ద్రాక్షవల్లి ఎవరు? యేసయ్య. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే, ఆయన త్రోవల్లో ఆయన మార్గంలో నడిస్తే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య, అంటే నీ ఇంట్లో నీ భార్య ఎలా ఉంటదంట? ఫలించు ద్రాక్షవల్లి వలె నుండు. ఈ ద్రాక్షవల్లి అనే పేరు ఎవరు పెట్టాడు అక్కడ? దేవుడు. అర్థమవుతుందా? అంటే యేసయ్యలా ఉంటావంట. ఎవరు? ఏ పురుషుడైతే వాక్యానుసారంగా నడుస్తాడో వాళ్ళ భార్య సేమ్ టు సేమ్ ఎలా ఉంటారు? ద్రాక్షవల్లి అయినటువంటి యేసయ్యలాగా నీ భార్య ఉంటుంది. అంటే ఎక్కడ ప్రాబ్లం ఇక్కడ? ఇప్పుడు నువ్వు డెవలప్ కావాలంటే రెండవ లక్షణమా సంఘం అనేటువంటి నువ్వు అభివృద్ధి చెందాలంటే రెండవ లక్షణమైన ఫస్ట్ సమాధానంతో ఉండాలా. రెండోది దేవుని యందు భయము భక్తి కలిగి. ఈ రెండు గనక నీ జీవితంలో ఉంటే, ఒక అమ్మాయి డైరెక్ట్గా వెళ్తుంది ఇంటికి, ఏమ్మా మీ హస్బెండ్ ఆడికి చెప్పేది ఏంది అన్నాడు. ఆడికి చెప్పేది ఏంది? అర్థమవుతుందా? కొంతమంది వెళ్ళిపోతుంటారు, మీ హస్బెండ్ నా డిక్షనరీ లేదు అతను అంటే ఎంత ఎంత భయంకరంగా ఉన్నాడు ఆ భర్త. అర్థమవుతుందా? అది కూడా ఎవరు? క్రైస్తవులే. ఈ రోజున రిపీట్ అర్థమవుతుందా? ఈ రోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. బాగుండండి, ఇక్కడ నీ లోగిట నీ భార్య ఎలా ఉంటదంట? ఫలించు ద్రాక్షవల్లి వలె. అంటే ఎప్పుడు ఫలభరితంగా ఉంటది యేసయ్యలాగా. తర్వాత దేవుడు చెప్తున్నాడా, నీ భోజనపు బల్ల చుట్టూ, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఎలా ఉంటారంట నీ పిల్లలందరూ? నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ నూనె దేనికి వాడతారు? పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన ఒలీవ మొక్కగా ఉంటారంటాడు దేవుడు. అర్థమైందా? ఎంత అర్థమైందా? నీ భార్య ఎలా ఉంటది? ఫలించు ద్రాక్ష అంటే యేసయ్యలాగా ఉంటది. నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్క దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యమైన బిడ్డలుగా నీ బిడ్డలు ఉంటారు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎప్పుడు జరగాలి అనుకుంటారా? ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ రోజున? దేని వల్ల వస్తుంది ఇది? నువ్వు డెవలప్ అవుతున్నావు అంటే నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లేనటువంటి యేసయ్యను నువ్వు చూడాలంటే 100% నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉండాలంటే 100% నీవు భయభక్తులు కలిగి జీవించు. అర్థమైందా? మా అమ్మాయి బంగారం ఈ ఉత్త మాటలు చెప్పాకండి. మా పిల్లోడు మా అమ్మాయి బుద్ధుల మీద బుద్ధులు పెడతారు. భయము భక్తి కలిగి జీవించండి. ఇళ్ళకి పిలుస్తారు ప్రార్థనకి, భర్తలు ఉండరు. భార్య మాత్రం స్తోత్రం ఉంటుంది. మధ్యలో మా ఆయన అక్కడికి పోయాడు, ఆయన వస్తే బాగుండు, ఆయన వస్తే బాగుండు. ఆడి మార్తం కోసమే కదా ఈ మీటింగ్ పెట్టింది. అర్థమవుతుందా? ఎవరు మొట్టమొదటిగా ప్రతి పురుషుడు కూడా ఎలా ఉండాలంట? దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాల. 100% వాక్యానుసారమైన జ్ఞానముతో నువ్వు నడుచుకోవాలి. నీ భార్యలో యేసయ్యను నువ్వు చూస్తావు. అది కూడా ఫలించు ద్రాక్షవల్లి వలె యేసులాగా. ఎప్పుడు ఫలభరితంగా ఉంటుంది నీ భార్య. నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె పరిశుద్ధాత్మకు సదృశ్యం ఒలీవ మొక్కల వలె ఉంటారా? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగంట? ఇలాగు అంటే నీ భార్య ఎలా ఉంటదంట? యేసయ్య. నీ పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె పరిశుద్ధాత్మకు సదృశ్యమైన ఒలీవ మొక్కలు. నీవు భయభక్తులు కలిగి జీవించితే ఇలాగా నీవు నీ కుటుంబం ఉంటుందని దేవుడు చెప్తాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ తండ్రిని దేనితో పోల్చాడు? యోహాను 15:1 ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి ఎవరంట? ఇప్పుడు పురుషుడు ఎలా ఉంటాడు?
పురుషుడు ఎలా ఉంటాడు చెప్పండి, ఇంటలా. వ్యవసాయకుడు. ఎవరైనా తండ్రి అయిన దేవుడు. తండ్రి ఎవరు? ఇప్పుడు ఆ వాక్యానుసారానికి ఎవరు తండ్రి? ఎవరు? పురుషుడు. అర్థమైందా? ఇప్పుడు తండ్రి ఎవరు? పురుషుడు, భర్త. భార్య ఎవరు? యేసయ్య. పిల్లలు ఎవరు? చెప్పండి. పరిశుద్ధాత్మ. మళ్ళా చదువు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఒక భర్త ఎలా ఉంటాడు? ఇప్పుడు వ్యవసాయం చేస్తాడు. పొలాన్ని దున్నడం పని ఎవరు? వ్యవసాయం చేసే పని ఎవరిది? తండ్రి. కష్టపడేది ఎవరు? తండ్రి. ఇంట్లో భార్య ఎలా ఉంటది? ఫలించు ద్రాక్షవల్లి. పిల్లలు ఎలా ఉంటారు? ఒలీవ మొక్కల వలె. ఒలీవ మొక్కల వలె. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు భార్య ఒక దారి, భర్త ఒక దారి, పిల్లలు ఒక దారి. భర్తకు బాధ్యత ఉండదు, భార్య టెన్షన్, భర్త వల్ల. పిల్లలు అసలుకి భర్త తాగుబోతుడు అయితే ఆ ఇల్లు ఎలా ఉంటది? ఆత్మీయ కాపరి అలా బాబు అంట, వాడు శుక్రవారం నుంచి స్టార్ట్ చేస్తాడంట చర్చికి రాకుండా ఉండాలి. శుక్రవారం నుంచి ప్లాన్ చేస్తాడంట ఆదివారం చర్చికి రాకుండా ఉండడం కోసం ఏదోటి చెప్పి. ఆత్మీయ కాబట్టి చెబుతాడు, తీసుకొని రా. వాడు రాకపోతే పర లాక్కుంటు రోడ్డు మీద కూడా నేనే ఫీల్ గాను, సొంతంగా తీసుకొచ్చి సంఘంలో పడి. వాడు రానంటే కూడా ఈడ్చుకురా రోడ్డు మీద సంఘంలో పడి. అర్థమవుతుందా? నీవు అభివృద్ధి చెందాలంటే, నువ్వు విస్తరించాలంటే, నువ్వు ఫలించాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఇలాగూ ఆశీర్వదించబడాలంటే 100% వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. మనమే పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లా. ఒక అడుగు వేయడానికి ఇష్టపడు, 100 అడుగు తీసుకెళ్తాడు దేవుడు. అసలు నీకు ఆ తృష్ణ లేకపోతే ఎవడేం చేయడు. ఎంతమంది పురుషులు, ఎంతమంది మీ భార్యల్లో యేసయ్యను చూడాలని ఇష్టపడతారు? నిజమేనా? ఎంతమంది స్త్రీలు మీ భర్తల్లో వ్యవసాయకుడిని చూడాలని ఇష్టపడుతున్నారు? వెరీ గుడ్. ఎంతమంది భార్య భర్తలు మీ పిల్లల్లో పరిశుద్ధాత్మక సాదృశ్యమైన ఆ ఒలీవ మొక్కలు చూడాలని ఇష్టపడుతున్నారు? అర్థమైందా? ఏగా డబ్బులి ఏది డబ్బులు ఇచ్చేది? నీ భర్తలో వ్యవసాయకుడిని చూడు, నీ భార్యలో ఫలించు క్రీస్తుని చూడు, నీ పిల్లలో పరిశుద్ధాత్మక సాదృశ్యమైన ఆ ఒలీవ మొక్కలు చూడు. రా, ఫస్ట్ భయభక్తులు కలిగి జీవించు. నడు దేవుడు చెప్పే మాట, సాగిలపడు, అంగీకరించు, ముందు గ్రహించు, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. విన్న తర్వాత గ్రహించి వాక్యానుసారంగా ముందుకెళ్ళి ఒక అడుగై 100 అడుగులు తీసుకెళ్తాడు దేవుడు. ఎందుకు డెవలప్ కావట్లేదంటే కారణం ఏంటంటే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి. చూడండి ఎంత స్పష్టంగా దేవుడు చెబుతున్నాడు. తండ్రి ఎలా ఉండాలంట? వ్యవసాయకుడిగా ఉండాలి. భార్య ఎలా ఉంటుందంట? చక్కగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే. అంటే ముత్యము దేంతో పోలుస్తున్నాడు దేవుడు? వాక్యము. అంటే వాక్యము కంటే అమూల్యమైంది ఏంటి? చెప్పండి, ఆయన దండం పెడతా. అంటే మనసులో చూసి మూడు వేసి చూసి చిచి ముత్యం కూడా అమూల్యమైందా భార్య? యేసుతో పోలుస్తాడు వీడు. ఏదో కట్టుకున్న కాబట్టి నడుస్తుంది లైఫ్. ఇంకా మా అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోద్ది లైఫ్. ఏమన్నా మేము యేసుని చూడాలా? హనీ చూడాలా వద్దా? హనీని మేలుని చూస్తారా, తేలుని చూస్తారా? ఆడవాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? మగవాళ్ళు మాట్లాడండి. ఇంతలా మనసు అంగీకరించదు.
మే 21వ తారీఖును ఏమైనా చేసుకున్నప్పటి నుంచి నా జీవితం సంకనాగిపోయింది అన్నాడు ఒక అతను. అబ్బో, ఆ తేలులాగా కూడా చూడలే అతను. ఆయన ఇంకా భయంకరమైన వ్యక్తిలాగా చూస్తున్నాడు. నువ్వు ఈ రోజు డెవలప్ కావట్లేదంటే కారణం యేసయ్య బిడ్డ అంటున్నావు. యేసయ్య భక్తుడైనటువంటి నువ్వు ఆ భయము భక్తి కలిగి జీవించి వాక్యానుసారంగా ఎప్పుడైతే నీ జీవితం ఉంటుందో 24 గంటలు చూడు. పెళ్ళైన తర్వాత మొగుడు భర్తలు చూసి అమ్మ నాన్న పెళ్ళం వద్దు. ఇదో గ్యాంగ్. మీ ఇంటికి మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి కూడా రావాల్సిందే అంటాడు. నాయనమ్మ కనీసం ముద్దు పెట్టుకోదు, బూతులు తప్పించి ఏం మాట్లాడదు. అమ్మమ్మ చూడు రాగాలి అండి ఐస్ క్రీమ్లు అయ్యి పెట్టి నాయన తిన్నైనా మైకదు బాబు నాయన ఆడదు. నాయనమ్మ చూస్తే రే ముందు ఒక బూతు మాట మధ్య పోదా. వాళ్ళ దగ్గరికి వెళ్తారా తల్లి బిడ్డలు? ఎందుకు రావురా మా నాయనమ్మ ముడ్డి కడగలా నాయనమ్మ ఇష్టం లేదా, నేను ప్రేమించలేదు నేను అట్ట పిలుస్తారు ఎవరన్నా అన్నా అంటారు. చూడు ఎక్కడ లోపం ఉంది, ఎక్కడుంది లోపం? నీలోనే ఉంది. ఎంతమంది డెవలప్ అవడానికి ఇష్టపడతారు? ఇప్పుడు ఈ ఆశీర్వాదం నీ మీద రాబోతుంది. నేను అనేక సందర్భాలు నిజంగా నా అతిశయం కాదు, కానీ నా భార్యలో నేను నా ఏసైని చూసేవాడిని. నేను ఎప్పుడు చెప్పాలి అమ్మాయికి, ఏసైని చూస్తూ ఉంటాను. నేను వస్తున్నా ఏం చెప్పాలంటే మొన్న బర్త్డే రోజున మరి అందరి డబ్బులు ఇస్తున్నా కానీ అక్కడ రాగానే ఆగిపోతున్నా. దేవా నేను నా భార్యకి ఏమి వీలైపోతున్నానంటే దేవుడు చెప్పాడు నిన్ను అర్థం చేసుకుంటుంది, ఊరకు బెదిరించినట్టు ఉంటుంది కానీ ఏమీ లేదు అన్నాడు. అబ్బో లోన ఐస్ క్రీమా నాకు తెలీదు. అర్థమవుతుందా? అది గొప్ప కాదు, ఇది చెప్తున్నా. డే బై డే వాక్యంతో కడగబడుతున్నావు మా జీవితాలు. చూడండి, నువ్వు డెవలప్ కావాలంటే 2వ లక్షణము దేవుని యందు భయము భక్తి కలిగి. చూడండి, ఒక వ్యక్తిని కనుక మనం చూస్తే వాళ్ళ స్వభావం చూస్తే ఏ వ్యక్తిని మనం ప్రేమించలేదు. దయచేసి దండం పెట్టి చెబుతున్నా, యేసయ్య కళ్ళతో చూడండి. ఒక వ్యక్తి లోపాలు చూస్తుంటే ఏ వ్యక్తిని మనం ప్రేమించలేదు తెలుసా? ఏ వ్యక్తిని మనము